హలో! హాయ్! నమస్తే అందరికి. తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారం చేసుకొని 10థ్ క్లాస్‌లో అంటే స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్మీడియేట్ +1, +2ని కలపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అది రాబోయే సంవత్సరం నుండే అని కూడా తెలంగాణ సీఎం గారు చెప్పడం జరిగింది. మరి ఆ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్‌ని స్కూల్‌లో కల్పిస్తే అంటే ఇంటర్మీడియేట్ బోర్డ్ కంప్లీట్‌గా రద్దు చేసి కంప్లీట్ ప్రీ ప్రైమరీ నుండి 12థ్ క్లాస్ వరకి ఒకటే బోర్డు ఉండడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ వన్ వచ్చి మనకు ఎడ్యుకేషన్ బోర్డ్ అంటే ఒకటే ఎడ్యుకేషన్ బోర్డ్ ఉంటుంది. ఫస్ట్ నుండి కూడా 12థ్ క్లాస్ వరకు. అందువల్ల పాలసీలు గానీ, కరిక్యులమ్ గానీ, ఈవెన్ గవర్నెన్స్ దానికి అంటే పరిపాలనాపరమైనటువంటి అవన్నీ కూడా ఒకటే బాగుంటుందన్నమాట. ఎటువంటి మధ్యలో వేరే వాళ్ళతో సంబంధం లేకుండా మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రెడ్యూస్డ్ ఎగ్జామ్ ప్రెషర్ పిల్లలకంతా కూడా ఎటువంటి రిస్క్ ఎక్కువ లేకుండా 10థ్ క్లాస్‌లో ఏ రకంగా అయితే స్కూల్ లెవెల్‌లో ఏ రకంగా అయితే చదువుతారో అదే ధోరణి వల్ల అలాగే కొంతవరకు హాయిగా ఎటువంటి స్ట్రెస్ లేకుండా అసెస్మెంట్ గానీ అన్నీ కూడా అదే రేంజ్‌లో చదవడానికి అవకాశం ఉంటుంది. చెప్పేటువంటి టీచర్స్ కూడా స్కూల్‌లో 8థ్, 9థ్, 10థ్‌లో ఎవరైతే చెప్తున్నారో +1, +2 కూడా చెప్పడం వల్ల అదే అంటే ఆ టీచర్స్‌తో ఉండేటువంటి ఏమంటాం మనము వారికి అంటే మరీ కొత్త టీచర్‌లతోటి వెళ్లి చదువుకోకుండా అంత కొత్తగా ఇంటర్మీడియేట్‌లో చేరిన తర్వాత అంత కొత్తగా అనిపిస్తుంది. అట్లా కాకుండా పాత టీచర్‌లతోటి పాత స్కూల్‌లోనే చదవడం వల్ల వారికి ఏది కొత్తగా అనిపియకుండా స్మూత్‌గా అలాగే ఎళ్ళిపోతుంది. అంటే వాళ్ళు క్వెషన్స్ అడగడం గానీ, వాళ్ళు ప్రిపేర్ అయ్యేటువంటి విధానం గానీ, టీచర్‌తో ఉన్నటువంటి సాన్నిహిత్యం గానీ, ఏది కూడా బెరుకు లేకుండా అలాగే ఎళ్ళిపోతుంది. తర్వాత ఇంకొకటి ముఖ్యమైనటువంటి బెనిఫిట్ ఏందంటే, అలైన్‌మెంట్ విత్ ఎన్‌ఈపీ 2020. ఎన్‌ఈపీ చెప్పినటువంటి మోడల్ ప్రకారము స్ట్రక్చర్ 5+3+3+4 ఈ స్ట్రక్చర్‌లో ఈ ఆహ్, ఇంటర్మీడియేట్ కూడా అంటే 8థ్, 9థ్, 10థ్, 11థ్, 12థ్ ఈ మోడల్ కూడా ఉందంటే 9థ్, 10థ్, 11థ్, 12థ్ ఇదంతా కూడా ఒక స్ట్రక్చర్ కిందకొస్తది. సో, ఆ స్ట్రక్చర్‌లో ఈ వీళ్ళిప్పుడు చేయబోయేటువంటి ఈ పద్ధతి ఇమిడిపోతుంది. సో, ఎన్‌ఈపీ 2020 రికమెండేషన్స్ కూడా పాటించినట్టుగా అవుతుంది. విత్ కంట్రీ వైడ్‌గా కూడా ఒకే మెకానిజం కూడా ఉన్నట్టుగా అవుతుంది. దాని ద్వారా హోలిస్టిక్ డెవలప్‌మెంట్‌కి ఒక బాట వేసినట్టు అవుతుంది. తర్వాత అకాడమిక్ కంటిన్యూటీ పిల్లలు మళ్ళీ 10థ్ క్లాస్ అయిన తర్వాత కొత్తగా వాళ్ళు దగ్గరున్న టౌన్‌కెళ్ళిపోయి, సిటీకెళ్ళిపోయి, హైదరాబాద్‌కెళ్ళిపోయి మళ్ళీ కొత్తగా కాలేజీ చూసుకొని చేరడం బదులుగా ఉన్న స్కూల్‌లోనే లేదంటే ఆ స్కూల్ నచ్చినట్లయితే ఒకవేళ ఉన్న టౌన్‌లోనే కంటిన్యూ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్ అదే సేమ్ స్కూల్‌లో కంటిన్యూ చేయడానికి అవకాశం. సో, ఈ రకంగా పేరెంట్స్‌కి కూడా కొంతవరకి బర్డెన్ తగ్గుతుంది. మళ్ళీ కొత్త కాలేజ్‌కెళ్ళిపోయి అక్కడ ఫీజులు కట్టడము, కొత్తగా సెర్చ్ చేయడము ఆ 2 సంవత్సరాల కోర్స్ కోసం. జరిగేటువంటి ఆ 2 సంవత్సరాల కోర్స్ కోసము అది కూడా క్లాసులు మనకు ఇయర్ లాంగ్ జరగవు. స్కూల్ లాగా కాకుండా జస్ట్ 6 నెలలు, 7 నెలలు, 8 నెలల వరకే జరుగుతాయి. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. సో, ఆ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. తర్వాత 10థ్ క్లాస్ తర్వాత డ్రాప్ అవుట్ అంటే 10థ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్ చేయకుండా కొంతమంది ఉంటున్నారు ఈ రోజుల్లో. ఆ డ్రాప్ అవుట్ తగ్గింది. కంటిన్యూగా ఒకటే స్కూల్‌లో ఉండడం వల్ల వాళ్ళు 10థ్ అయిపోయిన తర్వాత 11థ్, 12థ్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రిసోర్సెస్ ఉన్నటువంటి వనరులు మంచిగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. జూనియర్ కాలేజ్‌లో స్ట్రెంత్ తగ్గిపోయింది తెలంగాణలో ఈ రోజుల్లో. సో, ఆ ఉన్నటువంటి ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అంటే స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, లైబ్రరీస్ కావచ్చు, తర్వాత ఉన్నటువంటి గ్రౌండ్ పెద్ద పెద్ద చాలా ఎక్కువగా ల్యాండ్ జూనియర్ కాలేజెస్‌కి. స్కూల్స్‌తో కూడా కంపేర్ చేస్తే. టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ తీసుకుంటే హిస్టరీ లెక్చరర్ తీసుకున్నట్లయితే వారికి తక్కువ వర్క్ లోడ్ ఉంది ఇప్పుడు స్కూల్‌లో. జూనియర్ కాలేజ్‌లో. సో, వారికి గనుక ఈ స్కూల్ గనుక ఇచ్చినట్లయితే ఈ 9థ్, 10థ్ క్లాస్‌లో వచ్చే హిస్టరీ క్లాస్‌లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారికి సరిపోయేటువంటి వర్క్ లోడ్ ఉంటుంది. అట్లాగే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా అట్లాగే ఉంటాయి. కొన్ని కొన్ని ఇంగ్లీష్ ఉన్నదనుకోండి. ఇంగ్లీష్ ఉన్న వాళ్ళకి క్లాసెస్ ఎక్కువ రావచ్చు. సో, ఆ రకంగా ఇంగ్లీష్ లెక్చరర్స్ గాని, టీచర్స్ గాని రిక్రూట్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. తర్వాత మెయిన్‌గా వచ్చేసి ల్యాబ్స్. ల్యాబ్స్ స్కూల్ లెవెల్‌లో ల్యాబ్స్ తక్కువగా ఉన్నాయి. ఈ ఇంటర్మీడియేట్ కాలేజ్ కూడా దాంతోటి అనుసంధానం చేయడం వల్ల
ఉన్నటువంటి ల్యాబ్స్ కూడా వాడుకొని పిల్లలు మంచిగా సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి, సైంటిఫిక్ వేలో ఆలోచించడానికి మంచి మార్గం ఏర్పడుతుంది. తర్వాత టీచర్ స్టాండర్డ్స్ ఇప్పుడు జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కావాలంటే బీఎడ్ కోర్స్ అవసరం లేదు. అదే గనక ఈ స్కూల్ మెర్జ్ చేయడం వల్ల రాబోయే రోజుల్లో ఎవరైనా సరే 11th, 12th చెప్పడానికి కంపల్సరీగా బీఎడ్ కోర్సు, తర్వాత సీటెట్ గాని, టెట్‌లో గాని క్వాలిఫైడ్ పేపర్ 2లో క్వాలిఫై ఉండాలి. దీని ద్వారా ఏమవుతుంది, ఇంటర్మీడియేట్‌లో చెప్పేటువంటి వాళ్ళకి కూడా టీచర్ ట్రైనింగ్ చేయడం వల్ల మంచిగా టీచింగ్ చేయడానికి, ఎఫెక్టివ్‌గా పిల్లలకు టీచింగ్ చేయడానికి, ఆ బోధనా పద్ధతులు, టీచింగ్ మెథడ్స్, పెడగాగిని అనుసరించి చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడున్న జూనియర్ కాలేజ్‌లో జూనియర్ కాలేజ్ లెక్చరర్స్‌కి ఈ బీఎడ్ కోర్స్ అనేది మ్యాండేటరీ కాదు. చాలా మంది చేసే వాళ్ళు ఉండొచ్చు, కానీ మ్యాండేటరీ కాదు. సో అందువల్ల ఈ స్కూల్ ఎడ్యుకేషన్‌లో కలపడం వల్ల ఈ చెప్పబోయేటువంటి మెథడ్స్ అక్రాస్ ద కంట్రీలో ఉన్నటువంటి కేవీ మోడల్ గాని, నవోదయ స్కూల్ మోడల్‌లో ఉన్నటువంటి విధంగా మంచిగా ఎఫెక్టివ్‌గా చెప్పడానికి అవకాశం ఉంది. అంటే బీఈడీ చేయడం వల్ల వాళ్ళ లోపల కొంత టీచింగ్ నైపుణ్యాలు, టీచింగ్ స్కిల్స్ పెరిగిపోయి మంచిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ లైక్ మిడ్ డే మీల్స్ గాని, మిడ్ డే మీల్స్ స్కీమ్‌ను కూడా ఈ స్కూల్‌లో ఉండడం, గవర్నమెంట్ స్కూల్స్‌లో ఉండడం వల్ల, ఇది మెర్జ్ కావడం వల్ల +1, +2 ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలకు కూడా మిడ్ డే మీల్స్‌ని ఎక్స్‌టెండ్ చేసి వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజన పథకం అందించడానికి, పౌష్టికాహారం అందించడానికి, పిల్లలు మధ్యాహ్నం టైంలో మళ్ళీ ఫుడ్‌కు సెపరేట్‌గా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోకుండా ఉన్న స్కూల్‌లోనే ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. తర్వాత ఇంగ్లీష్ మీడియం కంటిన్యూటీ, ఒకవేళ ఇది గనుక ఇంప్లిమెంట్ అయితే కొన్నిసార్లు 10th తర్వాత ఇంటర్మీడియేట్‌లో ఇంగ్లీష్ మీడియంగా పిల్లలు స్విచ్ ఓవర్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత కోచింగ్ పైన డిపెండ్ కావాలి. నేను కోచింగ్ ఇప్పుడు ప్రైవేట్ జూనియర్ కాలేజీలన్నీ కూడా కోచింగ్ పైన ఎక్కువగా డిపెండ్ అయ్యాయి. సో నేను సెపరేట్‌గా వెళ్ళి ఆ కోచింగ్ వెళ్ళిపోవాలనేటువంటి దృష్టి కూడా పేరెంట్స్ గాని, పిల్లలకు తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ కలపడం వల్ల వాళ్ళకు కోచింగ్ అవసరం అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత గవర్నెన్స్‌లో కూడా బ్యూరోక్రసీ, స్కూల్ లెవెల్ వరకు సెపరేట్ పాలిసీస్ తీసుకురావడము, ఇంటర్మీడియేట్‌కి సెపరేట్ పాలిసీలు తీసుకురావడము, స్కూల్ లెవెల్ టీచర్‌కి సెపరేట్ పాలిసీ ఇవ్వడము, తర్వాత జూనియర్ కాలేజెస్ లెక్చరర్స్‌కి సెపరేట్ పాలిసీ ఇవ్వడం, ఇదంతా పెద్ద పెద్ద తతంగంగా ఉంది. స్కూల్‌లో కలిపేస్తే కంప్లీట్‌గా మేజర్‌గా టీచర్స్‌కి ప్రైమరీ టీచరు, సెకండరీ టీచరు, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్‌కి 3 డిఫరెంట్ వేలో టీచర్స్‌కి అనుగుణంగా, అంటే తెచ్చే పాలిసీలన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినవే. తర్వాత చేసేటువంటి పాలిసీలన్నీ కూడా వితిన్ స్కూల్ ఎడ్యుకేషన్‌లో టీచర్స్‌కి అనుగుణంగా వాళ్ళు ఆ డిజిగ్నేషన్ తగ్గట్టుగా పాలిసీలు తీసుకెళ్తే సరిపోతుంది. తర్వాత ఆహ్, ఈక్విటీ తీసుకుంటే మనకు గవర్నమెంటు, ప్రైవేటు, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో అన్నిట్లలో కూడా కామన్‌గా ఒకే రకమైనటువంటి పాలిసీలు, ఒకే రకమైన రిజర్వేషన్స్ అనుసరించి పిల్లలు చేర్చుకోవాల్సినటువంటి అవకాశం, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్‌లో. ఈవెన్ కరిక్యులం కూడా 9th, 10th వరకు ఏం చదివారో ఆ తర్వాత దాన్ని ఎట్లా ఎక్స్‌టెండ్ చేయాలి. ఈ లెవెల్ నుండి హై లెవెల్‌కి ఎక్కడ 10th క్లాస్ వరకు ఎక్కడి వరకు చదివారు పిల్లలు, ఆ తర్వాత ఎంతవరకి మనము కరిక్యులంని ఎక్స్‌పాండ్ చేసి ఒక పర్టిక్యులర్ టాపిక్‌లో బెనిఫిట్ అవుతుందో చూసి కూడా ప్లాన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత బడ్జెట్ కూడా తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులను బట్టి 18% ఆఫ్ బడ్జెట్ అని చెప్పారు. సో ఆ 18% ఆఫ్ బడ్జెట్ ఇప్పుడు ఈ మెర్జ్ చేయడం వల్ల జూనియర్ కాలేజ్‌కి సెపరేట్ బడ్జెట్ కేటాయించడము, స్కూల్స్‌కి సెపరేట్ చేయడము, అంగన్వాడీలకు సెపరేట్ చేయడము, ఇటువంటివన్నీ మిస్ అయిపోయి, ఇవన్నీ తొలగిపోయి డైరెక్ట్‌గా స్కూల్ ఎడ్యుకేషన్‌కే 18% బడ్జెట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే యావరేజ్‌గా. ఈవెన్ ఓపెన్ స్కూల్స్‌లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఒకటే ఎగ్జామ్ పెట్టడానికి ఇది అవకాశం ఉంటుంది. వాళ్ళకి సెపరేట్‌గా ఎగ్జామ్ పెట్టకుండా ఈ ఎగ్జామ్స్‌తో పాటుగా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ లాంగ్ టర్మ్ కాంపిటీటివ్‌నెస్ ఉంటుంది మనకు. మోడర్నైజేషన్ ఎడ్యుకేషన్ ప్రకారంగా కంట్రీలో మొత్తంగా యూనిఫామ్ సిలబస్, యూనిఫామ్ స్ట్రక్చర్ ఒకటి ఉండే విధంగా ఈ +2 దీన్ని K2 అంటాం. ఫారిన్ కంట్రీస్‌లో K12 అంటాం. K12 అంటే K12 0 క్లాస్ నుండి, ఫస్ట్ క్లాస్ నుండి 12th క్లాస్ వరకు K12 మెథడ్ అంటాం. సో అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌కి అనుగుణంగా కూడా ఈ 10th అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియేట్ సెపరేట్ వెళ్ళకుండా కంప్లీట్ ఒకటే
గొడుగు కిందకు వచ్చేసి వాళ్ళంతా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారంగా గ్లోబల్ ఆపర్చునిటీస్ కూడా మనం గ్రాప్ చేసుకోవడానికి యూజీకి ఏదైనా కంట్రీకి వెళ్ళడానికి ఇది ఒక మంచి ఫ్లెక్సిబుల్ మెథడ్గా ఈజీగా వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటుందన్నమాట. ఇవన్నీ కొన్ని రకాలైన బెనిఫిట్స్ మనకి. ఈ బెనిఫిట్స్తో పాటు కొన్ని రకాల ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఆ ఛాలెంజెస్ ఏంటివో మనము నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం.